హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ తెలుగు లైఫ్ టైల్స్. ఈరోజు చెప్పబోయే కథ పేరు చిలుకకు తెలిసిన బుద్ధి. ఒక పెద్ద అడవిలో సుందరి అనే చిలుక నివసిస్తూ ఉండేది. అది చాలా తెలివైనది మరియు మధురమైన స్వరంతో మాట్లాడుతూ ఉండేది. ఆ చిలుకను చూసి అడవిలో ఉన్న పక్షులు, జంతువులు దానిని చాలా ఇష్టపడేవారు. ఒకరోజు ఒక వేటగాడు అడవికి వచ్చి తన బలమైన వలతో సుందరి చిలుకను పట్టుకున్నాడు. చిలుక ఎంత కష్టపడ్డా వల నుంచి తప్పించుకోలేకపోయింది. వేటగాడు దాన్ని పట్టుకొని ఊరికి తీసుకెళ్ళాడు. అక్కడ అతను చిలుకను ఒక బంగారు పంజరంలో పెట్టాడు. ప్రతిరోజు చిలుకకు మంచి పండ్లు, గింజలను ఆహారంగా పెట్టేవాడు. కానీ స్వేచ్ఛ లేని జీవితం చిలుకకు ఇష్టం లేకుండా పోయింది. ఒకరోజు వేటగాడి కుమారుడు చిలుకను చూస్తూ ఇలా అడిగాడు, చిలుక, నీకు ఇక్కడే మంచి భోజనం, బంగారు పంజరం ఉన్నాయి కదా, మరి నువ్వెందుకు చాలా బాధపడుతున్నావు అని అడిగాడు. అప్పుడు చిలుక నవ్వి ఇలా అన్నది, స్వేచ్ఛ అనేది నిజమైన ఆనందం కలిగిస్తుంది. పంజరం బంగారంతో చేసిన అది పంజరమే కదా అని అంటుంది చిలుక. ఆ మాటలు విన్న వేటగాడికి ఒక ఆలోచన వచ్చింది. చిలుక చెప్పిన మాటలు నిజమే కదా అని గ్రహించి దానిని మళ్ళీ అడవిలో విడిచిపెట్టాడు. సుందరి చిలుక ఆనందంగా ఎగురుతూ తన మిత్రులతో కలిసిపోయింది.